హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి 2023 సంవత్సరానికి ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, కౌన్సిలింగ్కి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి, ట్రిపుల్ ఐటీలో సీట్ రావడానికి మీకు ఎన్ని మార్కులు రావాలి, అదేవిధంగా మొత్తం సీట్లు ఎన్ని క్యాంపస్లు ఉంటాయి, మొత్తం సీట్లు ఎన్ని, అదేవిధంగా క్యాస్ట్ వైజ్ ఎన్ని సీట్లు ఉంటాయి, బెస్ట్ క్యాంపస్ ఏంటి, ఇలా చాలా విషయాలతో కూడినటువంటి వీడియోని చూడండి. మీకు ఏమైనా డౌట్లు వస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పనిసరిగా రిప్లై ఇస్తాను. మరి గత సంవత్సరం 2022 ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి ముందు నుంచి మొత్తం చివరి కౌన్సిలింగ్ అయ్యే వరకు మొత్తం సుమారుగా 30 వీడియోలు చేశానండి. మరి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ అందిస్తూ మీకు వీడియోలు అయితే చేశాను. మరి మీకు కూడా ఈ తాజా అప్డేట్స్ 2023కి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ ఎప్పుడు అనే అంశం గురించి మనం మాట్లాడుకుందామండి. మరి ఇక్కడ చూడండి, మే 2వ వారంలో ఏపీ 10th ఫలితాలను ఈరోజు శీర్షికలో అయితే పేపర్లో ఇవ్వడం జరిగిందండి. మే 2వ వారంలో ఏపీ 10th ఫలితాలను ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఎప్పుడైతే మే 2nd వీక్లో రిజల్ట్స్ వస్తాయో సో మరలా సప్లిమెంటరీకి నోటిఫికేషన్ పడుతుందండి. మరి సప్లిమెంటరీకి నోటిఫికేషన్ పడుతుంది, ఎగ్జామ్స్ రాయాలి, వాటి యొక్క రిజల్ట్ కూడా రావాలండి. సో మే 2వ వారంలో 10th అవుతుంది, మళ్ళీ సప్లిమెంటరీ జూన్ 2nd వీక్ కల్లా సప్లిమెంటరీ రిజల్ట్స్ కూడా అయిపోతుందండి. మరి మనకి జూన్ 3rd వీక్ ఆర్ 4th వీక్లో మనకి ఈ యొక్క ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మరి మీరు మొత్తం జూలై 2nd వీక్ కల్లా ఎవరైతే క్వాలిఫై అవుతారో, ట్రిపుల్ ఐటీలో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు జూలై 2nd వీక్ ఆర్ 3rd వీక్ కల్లా మీరు కాలేజీలో జాయిన్ అయిపోతారండి. అదేంటి సార్ అంటే జూన్ 3rd వీక్ కల్లా మీరు ఈ యొక్క ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ అయితే పడిపోతుంది, మీరు అప్లై చేసుకోవడం అయితే జరిగిపోతుంది ఫ్రెండ్స్. అక్కడి నుంచి మనం 20 ఆర్ 25 డేస్ మనం కాల్కులేట్ చేసుకున్నట్లయితే అవన్నీ కూడా మెరిట్ లిస్ట్లో అన్నీ తయారు చేసుకుంటారండి. మరి కౌన్సిలింగ్కి ఎంతమందిని పిలవాలి, ఫస్ట్ కౌన్సిలింగ్కి ఎంతమంది పిలవాలి, సెకండ్ కౌన్సిలింగ్ ఎంతమంది పిలవాలి, అదేవిధంగా ఏయూ రీజన్ అంటే ఏమిటి, ఎస్వియూ రీజన్ అంటే ఏమిటి, ఇలా అన్ని అంశాల మీద కూడా వాళ్ళు క్యాస్ట్ వైజ్ చూసుకుంటూ ఇవన్నీ కాల్కులేట్ చేసుకొని మనకి జూలై 2nd వీక్ ఆర్ 3rd వీక్లో మీకు ఈ యొక్క రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తుంటారండి, కౌన్సిలింగ్ డేట్స్ అయితే అనౌన్స్ చేస్తారండి. మీరు అప్పుడు జూలై 2nd వీక్ ఆర్ 3rd వీక్లో మీరు కాలేజీలో జాయిన్ అయిపోవచ్చు ఫ్రెండ్స్. మరి మీకు ఈ యొక్క ఇప్పుడు చెప్పే వీడియోలో ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పనిసరిగా మీకైతే రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఈ విధంగా మనకి జూలై 2nd వీక్ 3rd వీక్లో అయితే మీరు జాయిన్ అయిపోతారండి. మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే జూన్ 3rd వీక్ కల్లా మీకు ఈ యొక్క ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మరి రెండో చూద్దామండి, కౌన్సిలింగ్కి అవసరమైన డాక్యుమెంట్స్ ఏమిటి. ఇది చాలా చాలా అవసరం అండి మనకి. మీరు ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతారు, ఇప్పటి నుంచే మీకు ట్రిపుల్ ఐటీకి వెళ్ళాలి అనే ఊహ అయితే ఉన్నట్లయితే మాత్రం ఇందులో కొన్ని అయితే మనం ముందుగానే చేయించుకోవాలి, అప్పటికప్పుడు పరిగెడదామంటే కుదరదు. అందు గురించే తప్పనిసరిగా ఈ టాపిక్ని కౌన్సిలింగ్కి అవసరమైన డాక్యుమెంట్స్ అని కొద్దిగా ముందుగా మీకు పెట్టడం జరిగింది. సో ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది ఫస్ట్ వన్ హాల్ టికెట్ అండి, మీ దగ్గర అలాగే ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా సెకండ్ వన్ మార్క్స్ లిస్ట్ అండి. మరి మార్క్స్ లిస్ట్ అంటే అఫీషియల్గా ఏమి రాదండి. మార్క్ లిస్ట్ అంటే మీరు రిజల్ట్ మే 2nd వీక్లో రిజల్ట్ వస్తుంది కదండి, ఆ రిజల్ట్ మీరు కంప్యూటర్లో డౌన్లోడ్ చేసుకున్న పేపర్ ఉంటే చాలు. మీరు కంప్యూటర్లో డౌన్లోడ్ చేసుకున్న పేపరే మార్క్స్ లిస్ట్గా కన్సిడర్ చేస్తారు. ఆ తర్వాత మీరు జాయిన్ అయిన తర్వాత బిఫోర్ మీ యొక్క స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒరిజినల్ మార్క్స్ మేము ఇస్తారు. అది ఆ తర్వాత మీరు ట్రిపుల్ ఐటీలోకి సెలెక్ట్ అయిన తర్వాత వాటిని సరౌండర్ చేయాలండి. సో థర్డ్ వన్, ఫస్ట్ వన్ హాల్ టికెట్ అండి, సెకండ్ వన్ మార్క్స్ లిస్ట్, థర్డ్ వన్ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అండి. మీకు ఏమన్నా రిజర్వేషన్ ఉన్నట్లయితే ముందుగానే లేటెస్ట్ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతారు. నాకు ఆల్రెడీ ఉంది కదా అంటారు, కానీ 6 months బిఫోర్ది ఉండాలండి. కాబట్టి ఇప్పుడు చేయించుకుంటే మీకు చాలా వ్యాలిడ్ ఉంటుంది. మీకు ఏమైనా రిజర్వేషన్ ఉంటే క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ వెంటనే చేయించేసుకోండి.
అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళు చేయించుకోండి. మరి ఈడబ్ల్యూఎస్కి ఎవరు చెందుతారు అంటే కాపు, రెడ్డి, వెలమ, కమ్మ ఈ 4 కేటగిరీల వాళ్ళు ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండి. ఎకనామిక్ వీక్లీ సెక్షన్లో కాపు, రెడ్డి, వెలమ, కమ్మ ఈ 4 క్యాస్ట్ల వాళ్ళు ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ను పొందినట్లయితే మీరు ఈ IIIT నోటిఫికేషన్లో మనం ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో అప్లై చేసుకోవచ్చండి. దీనికి గాను 400 సీట్లు ఉంటాయండి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో, బాగా గుర్తుంచుకోండి స్పెషల్గానే. కాబట్టి మీకు రిజర్వేషన్ ఉంటే చేయించుకోండి. ఇంకా 5th వన్ టీసీ అండి. టీసీ మన స్కూల్లో మన సార్ టీసీ ఇస్తారు కాబట్టి, మన హై స్కూల్లో మన స్కూల్లో హెచ్ఎం సార్ ఇస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఆధార్ కార్డ్స్ అండి. మీవి అండ్ పేరెంట్స్ ఇద్దరు కూడా ఆధార్ కార్డులు ఉండాలి. అదేవిధంగా మీవి అండ్ పేరెంట్స్ ఫొటోస్ ఉండాలండి, ఆర్ఎస్ ఫొటోస్ ఉండాలండి ఖచ్చితంగా. అదేవిధంగా ఇది చాలా ఇంపార్టెంట్ అండి, 4th నుంచి 10th వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికెట్లు అన్నీ ఉండాలండి ఖచ్చితంగా. 4th నుంచి 10th వరకు ఉన్న స్టడీ సర్టిఫికెట్లు అన్నీ ఉండాలి. 9th వన్ రేషన్ కార్డ్ అండి. ఇది ఫీజు రియంబర్స్మెంట్ పర్పస్ రేషన్ కార్డ్ అయితే అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. మరలా ఒకసారి చెప్తున్నానండి, మొత్తం నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం అర్జెంటుగా చేయించుకోవాల్సినవి క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, 4th నుంచి 10th వరకు ఉన్న స్టడీ సర్టిఫికెట్లు ఇవి ముఖ్యంగా కావాల్సినవండి. మిగతావన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. మరలా చెప్తున్నానండి, ఫస్ట్ వన్ హాల్ టికెట్, సెకండ్ వన్ మార్క్స్ లిస్ట్, థర్డ్ వన్ క్యాస్ట్ అండ్ ఇన్కమ్, 4th వన్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, 5th వన్ ఎస్ఎస్సి టీసీ, 4th వన్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ప్రతి ఒక్కరికి కాదండి, కాపు, రెడ్డి, వెలమ, కమ్మ వీళ్ళకే, ప్రతి ఒక్కరికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండదు. ఓకేనండి. నెక్స్ట్ 5th వన్ టీసీ అండి, 6th వన్ పేరెంట్ చిల్డ్రన్స్ ఆధార్ అండి, 7th వన్ ఫొటోస్ అండి, పేరెంట్స్వి మీ ఇద్దరు కూడా ఫొటోస్ ఉండాలి. అదేవిధంగా 8th వన్ 4th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్, 9th వన్ రేషన్ కార్డు ఇవ్వండి కౌన్సిలింగ్కి అవసరమైన డాక్యుమెంట్స్. మరి నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదామండి. మరి సీట్ రావడానికి ఏ క్యాస్ట్ వారికి ఎన్ని మార్క్స్ రావాలి? దీనికన్నా ముందుగా మనం IIITలో అసలు ఎన్ని సీట్లు ఉంటాయన్నది మాట్లాడుకుందామండి. మొత్తం IIITలో 4 కాలేజీలు ఉన్నాయండి, 4 బ్రాంచులు ఉన్నాయి. ఫస్ట్ వన్ నూజివీడు, సెకండ్ వన్ శ్రీకాకుళం, థర్డ్ వన్ ఇడుపులపాయ, 4th వన్ ఒంగోలు. ఒక్కొక్క క్యాంపస్లో ఒక్కొక్క బ్రాంచ్లో మొత్తం 1100 సీట్లు ఉంటాయండి. 4 బ్రాంచుల్లో కలిపి 4400 సీట్లు ఉంటాయండి. అయితే ఏ క్యాస్ట్ వారికి ఎన్ని సీట్లు ఉన్నాయన్నది ఇప్పుడు చూద్దామండి. మరి ఓపెన్ కేటగిరీలో 1862 సీట్లు ఉన్నాయండి. అదేవిధంగా బీసీ కేటగిరీలో 1160 సీట్లు ఉన్నాయండి. అదేంటండి ఓపెన్ కేటగిరీలో 1862 సీట్లు ఉన్నాయి, బీసీకి 1160 సీట్లు ఉన్నాయి అనుకుంటున్నారేమో. బీసీలో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి, బీసీఈ కూడా ఉందండి. వీళ్ళందరికీ కలిపి 1160 సీట్లు ఉంటాయి. మర్రా ఈ బీసీ వాళ్ళు ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి 1862 సీట్లకు కూడా పోటీ పడతారండి. అదేవిధంగా ఎస్సీ కేటగిరీకి 600 సీట్లు ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 240 సీట్లు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ కాపు, రెడ్డి, వెలమ, కమ్మ వీళ్ళకి 400 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా పిహెచ్ క్యాండిడేట్స్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 120 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా ఆర్మీలో పనిచేస్తున్న వాళ్ళ పిల్లలు 10th క్లాస్ IIITకి వద్దామనుకుంటే క్యాప్ కేటగిరీలో వాళ్ళకి 80 సీట్లు అయితే ఉన్నాయండి. అదేవిధంగా స్పోర్ట్స్ కేటగిరీ, స్పోర్ట్స్ వాళ్ళు ఎన్సిసి స్పోర్ట్స్ ఉంటాయి కదండి, వాళ్ళకి 40 సీట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవ్వండి క్యాస్ట్ వైజ్గా ఎన్ని సీట్లు ఉన్నాయని. మరి ఏ క్యాస్ట్ వారికి ఎన్ని మార్కులు రావాలన్నది ఇప్పుడు తప్పనిసరిగా చూద్దామండి. మీరందరూ కూడా దీనికోసం వెయిట్ చేస్తున్నారని నాకు అర్థమైంది. మరి ఇంకా ఆలస్యం చేయొద్దు. చూడండి ఇక్కడ గత 2022లో వచ్చినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ అండి ఇవి. మరి ఇక్కడ చూద్దామండి. ఇక్కడ ఏయూ రీజన్ అంటే ఏమిటో కూడా ముందు మనం తెలుసుకోవచ్చండి. మీరు ఏ రీజన్ వాళ్ళన్నది చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఏయూ రీజన్ అంటే చెప్తాను చూడండి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం వీళ్ళందరూ కూడా మొత్తం ఎంతమంది అండి 1 2 3 4 5 6 7 8 ఈ 8 జిల్లాల వాళ్ళు కూడా
ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీ అంటే ఏయూ రీజన్కి సంబంధించిన వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం వీళ్ళందరూ కూడా ఏయూ రీజన్కి సంబంధించిన వాళ్ళు అండి. మరలా నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ అనంతపూర్, కర్నూలు, చిత్తూరు, కడప, నెల్లూరు ఈ 5 డిస్ట్రిక్ట్స్ వాళ్ళు కూడా ఎస్వియు రీజన్కి చెందిన వాళ్ళండి. మీరు ఏ రీజన్ వాళ్ళకో చెందిన వాళ్ళో గుర్తుంచుకుంటే ఆ యొక్క కాలేజీలకు మనం పోటీ పడాల్సి ఉంటుంది. ఇక్కడ బాగా చూసినట్లయితే ఏయూ రీజన్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను, అదేవిధంగా ఎస్వియు రీజన్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ మరి ఏయూ రీజన్ వాళ్ళు అంటే ఈ యొక్క 9 జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఓపెన్ కేటగిరీలో 584 మార్కులకి కట్ ఆఫ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ 584 మార్కులు. అదేవిధంగా బీసీఏ వాళ్ళకి 580 మార్కులు అయితే రావాలి ఫ్రెండ్స్. అదేవిధంగా బీసీబీ వాళ్ళకి 579 మార్కులు అయితే రావాలి ఫ్రెండ్స్. మరి బీసీసీ విషయానికి వస్తే 566 మార్కులు అయితే రావాలి ఫ్రెండ్స్. అదేవిధంగా బీసీడీకి 582 మార్కులు అయితే రావాలండి. ఇవన్నీ కూడా గత సంవత్సరం 2022లో వచ్చినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. మరి బీసీఈకి సంబంధించినటువంటి 576 మార్కులతో కట్ ఆఫ్ మార్క్స్ అయితే రావడం జరిగిందండి. అదేవిధంగా ఎస్సీకి 573 మార్కులతో కట్ ఆఫ్ అయితే రావడం జరిగిందండి. మరి ఎస్టీ విషయానికి వస్తే 560 మార్కులు ఎస్టీ వాళ్ళకి కట్ ఆఫ్ అయితే రావడం జరిగిందండి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ వీకర్లీ సెక్షన్ అండి, వీళ్ళకి 580 మార్కులు అయితే కట్ ఆఫ్ రావడం జరిగిందండి. మరి ఈ విధంగా ఏయూ రీజన్ వాళ్ళకి కట్ ఆఫ్ అయితే రావడం జరిగిందండి. అదేవిధంగా ఎస్వియు రీజన్ చూద్దామండి. ఓపెన్ కేటగిరీలో 578 మార్కులు, బీసీఏ వాళ్ళకి 577 మార్కులు, బీసీబీ వాళ్ళకి 577 మార్కులు, మరి బీసీసీ వాళ్ళకి 541 మార్కులు, అదేవిధంగా బీసీడీ వాళ్ళకు 575, బీసీఈ 576, ఎస్సీ వాళ్ళకి 568, ఎస్టీ వాళ్ళకి 547, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 577 మార్కులతో మన ఈ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. వీటిని గుర్తుపెట్టుకోండి. 1-2 మార్కులు అటు ఇటు జంబ్లింగ్ అయితే అవ్వచ్చండి, తగ్గచ్చు, నాకు తెలిసినంతవరకు తగ్గచ్చు. మరి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇంకా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి మీకోసమే మీ పిల్లల భవిష్యత్తు గురించే ఈ ఛానల్ రన్ చేయడం జరుగుతుంది. IIIT వాళ్ళు మరి వాళ్ళకి మరిన్ని విషయాలు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే వీడియోలు చేస్తున్నామండి. మరి నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దామండి. ఆల్రెడీ మీకు ఇక్కడ ఏయూ రీజన్ అంటే అర్థమైంది, ఎస్వియు రీజన్ అర్థమైంది. ఆ ప్రకారంగానే మనకి క్యాస్ట్ వైజు షీట్లు అయితే ఉంటాయండి, ఆ విధంగానే కట్ ఆఫ్ అయితే ఉంటుంది. మరలా నెక్స్ట్ ఏ స్కూల్ వాళ్ళకి 0.4 మార్క్స్ యాడ్ చేస్తారు, 0.4 మార్క్స్ యాడ్ చేస్తారు. గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి బాగా గుర్తుపెట్టుకోండి, ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి 0.4 మార్క్స్ యాడ్ చేయరు. మోడల్ స్కూల్ వాళ్ళకి 0.4 మార్క్స్ యాడ్ చేస్తారండి. ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్కి మాత్రమే 0.4 మార్క్స్ యాడ్ చేయరండి. నాన్ రెసిడెన్షియల్, మున్సిపల్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అన్ని స్కూల్స్కి కూడా ఈ 0.4 మార్క్స్ అంటే 24 మార్కులు అయితే ఈ యొక్క IIIT కౌన్సిలింగ్కి యాడ్ చేసి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకైతే 24 మార్క్స్ యాడ్ చేస్తారండి యాజ్ పర్ యాక్ట్ ప్రకారం. రెసిడెన్షియల్ అండ్ కాన్వెంట్, రెసిడెన్షియల్ అండ్ ప్రైవేట్ స్కూల్కి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క 0.4 మార్క్స్ అంటే పర్సంటేజ్ అంటే 24 మార్క్స్ యాడ్ చేయరు. మిగతా అందరూ కూడా సేమ్ టు సేమ్ అండి వివరాలు. మరి ఇక్కడ చూద్దామండి, రిజర్వేషన్ ప్రక్రియని చూద్దాము. ఇక్కడ ఎస్సీ కేటగిరీకి 15% అయితే రిజర్వేషన్ ఉందండి, ఎస్టీ 6% రిజర్వేషన్ అయితే ఉంది. అదేవిధంగా బీసీఏ 7% రిజర్వేషన్ ఉంది, బీసీబీ వాళ్ళకి 10% రిజర్వేషన్ అయితే ఉందండి, బీసీసీ వాళ్ళకి 1% రిజర్వేషన్ ఉంది, బీసీడీ వాళ్ళకి 7% రిజర్వేషన్ ఉంది, బీసీఈ వాళ్ళకి 4%, పిహెచ్ క్యాండిడేట్స్కి 3%, క్యాప్ కేటగిరీ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ క్యాప్ కేటగిరీ వాళ్ళకి 2% రిజర్వేషన్ ఉంది, ఎన్సీసీ వాళ్ళకి 1%, స్పోర్ట్స్ వాళ్ళకి 0.5% రిజర్వేషన్ అయితే
ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు రిజర్వేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్ని తయారు చేసుకోండి. క్యాస్ట్ ఇన్కమ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు అయితే ఖచ్చితంగా తయారు చేసుకోండి. అదే పిహెచ్ క్యాండిడేట్స్ వరకు పిహెచ్ సర్టిఫికెట్లు కూడా ఉండాలి ఫ్రెండ్స్. మరి ఇక్కడ లాస్ట్ టాపిక్ వెళ్ళిపోదామండి. ఇంకా బెస్ట్ క్యాంపస్ ఏంటి, మీరైతే ఏ క్యాంపస్ని బెస్ట్ క్యాంపస్ అంటారు అని మీరు నన్ను అడిగినట్లయితే నేను ఫస్ట్ వన్ నూజివీడుకి ప్రిఫర్ చేస్తానండి. మరి సెకండ్ మొన్నటి వరకు ఇడుపులపై ఉండేది, కానీ అత్యద్భుతంగా శ్రీకాకుళాన్ని డెవలప్ అయితే చేస్తున్నారండి. మరి శ్రీకాకుళంలో కొత్త బ్లాక్లు అవి కట్టి కొత్తగా చేయడం జరిగింది. అందువల్ల నేను ఇప్పుడు సెకండ్ చాయిస్ అయితే మాత్రం శ్రీకాకుళానికి ఇస్తానండి. ఫస్ట్ వన్ నూజివీడు, సెకండ్ శ్రీకాకుళం, థర్డ్ ఇడుపులపాయ, ఫోర్త్ ఒంగోలు. ఈ విధంగా బెస్ట్ క్యాంపస్లు అయితే మాత్రం నేను ఈ 4 బ్రాంచెస్ని కూడా ఈ విధంగా లిస్ట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.